అన్నంలోకి గుత్తి వంకాయ అండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూడండి, కుక్కర్లో ఒక విజిల్కి పెట్టాను. చూడండి మసాలా ఎంత బాగా పట్టింది. వెల్కమ్ టు మై ఛానల్ మైము కిచెన్. ముందుగా గుత్తి వంకాయ కూర నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా అయితే 2 టేబుల్ స్పూన్ల జీలకర్రను లైట్ ఫ్లేమ్లో వేయించుకోవాలండి. వేగినాయండి. తర్వాత గుప్పెడు కరివేపాకు అండి, ఇది చూడండి గుప్పెడు కరివేపాకు, ఇది కానీ వేయించుకోవాలండి. వేసేసుకోవాలండి. చాలా సింపుల్ అండి. నెక్స్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ 3 to 4 టేబుల్ స్పూన్ శనగిత్తనాలు వేయించుకోవాలి లైట్ ఫ్లేమ్లో అండి. లైట్ ఫ్లేమ్లో వేయించుకోవాలండి. చాలా ఈజీ అండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ అంటే సూపర్ చేయొచ్చు. 300 గ్రామ్స్ వంకాయ తీసుకున్నానండి. ఎప్పుడైనా మనం శనగిత్తనాలు వేయించితే పొట్టు మాత్రం తీసేయద్దండి. పొట్టులోనే చాలా టేస్ట్ ఉంటుందండి, కమ్మగా ఉంటుంది అండి. చూడండి కొబ్బరి, ఇది ఒక సగం గిట్టి కొబ్బరి వరకు దీన్ని మనము లైట్ ఫ్లేమ్లో వేయించుకుందామండి. లైట్గా వేయించుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ కట్టేస్తున్నానండి. జీలకర్ర, కరివేపాకు, 3 to 4 టీ స్పూన్ శనగిత్తనాలు, ఇది హాఫ్ కొబ్బరి, 300 గ్రామ్స్ వంకాయలకి. చూడండి అన్నీ చిన్న జార్లోకి వేసుకున్నానండి నేను. ఇందులోకే పసుపు అండి, కారం పొడి అండి. మీకు ఎక్కువ కారం తినేటట్లయితే ఎక్కువ వేసుకోండి, లేకుంటే మీడియం వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ అండి, రుచికి సరిపడినంత. నెక్స్ట్ ధనియాల పొడి, ఒక టేబుల్ టీ స్పూన్ అండి, 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు నేను దీన్ని బాగా గ్రైండ్ చేసేస్తానండి. ఇప్పుడు ఇలా అయితే గ్రైండ్ అయ్యింది. ఇందులోకి నేను టమాటాలు వేసుకుంటానండి. ఇందులోకి నేను టమాటాలు యాడ్ చేసుకుంటాను. ఒక పెద్ద టమోటా ఒకటి యాడ్ చేసుకున్నానండి. ఇందులోకి అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి. చూడండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా అన్నీ దాంట్లో మనం నింపుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను రండి. చూడండి ఇంకా కొద్దిగా పేస్ట్ మిగిలింది. ఇది ఇలా అన్నీ మనం నింపుకొని పెట్టుకోవాలండి మసాలా దీంట్లో. ఇంకా కుక్కర్కి అండి నేను గుత్తి వంకాయ కూర చేసేది జస్ట్ ఒక విజిల్ పెట్టుకుంటానండి. ఇది కుక్కర్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. చూడండి ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. గుత్తి వంకాయ కూర కదండి, కొంచెం ఒక పప్పు గరిటె ఉంటుంది కదండి, అందులో 3 గరిటెలు వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇందులోకి ఎర్రగడ్డలు వేసుకుందాము. ఇది గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు నూనెలో బాగా వేగాలండి. చూడండి బాగా గోల్డెన్ కలర్లో వచ్చాయండి. ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసుకుంటానండి. ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసుకున్నానండి. ఇందులోకి నేను చివాసన పోయే వరకు బాగా ఆయిల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేగనివ్వాలండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. మిగిలిన మసాలాలోకి ఇందులోకి ఈ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చేస్తే. ఇప్పుడు ఇందులో మనము ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఉంటే దీంట్లోనే మీరు సరి చేసుకోండి. ఇప్పుడు ఉప్పు కారం ఏమన్నా హెచ్చు తగ్గు ఉంటే వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం గుత్తి వంకాయల్ని వదులుకోవాలండి. జస్ట్
ఒక్క విజిల్ చాలండి. చూడండి ఇలా అండి, చాలా ఈజీ ప్రాసెస్ కదండి. చూడండి ఎంత బాగా నానింది, వంకాయలన్నీ దాంట్లోకి మునిగినాయండి. ఇప్పుడు జస్ట్ ఒక్క విజిల్ పెట్టండి చాలు. చూడండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఒక్క విజిల్ పెట్టండి. ఇందులో 2-3 రకాలు ఉన్నాయండి గుత్తి వంకాయల్లో. ఇది ఒక ఈజీ ప్రాసెస్ అంటే ఇదే అండి. ఇప్పుడు ఒక్క విజిల్ వచ్చిన తర్వాత మీకు వీడియో చూపిస్తానండి. ఒక్క విజిల్ అయ్యిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది కొంచెము ఆవిరిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్కి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి బాగా ఉడికిపోయింది. చూడండి చూడండి కొంతమంది కుక్కర్కి పెడితే ఇదే అవుతుంది అంటారండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. సూపర్ అంటే సూపర్ కుదిరిందండి. ఉప్పు కారం అంతా సూపర్గా సెట్ అయిందండి. ఇది చాలా ఈజీ అండ్ సింప్లీ ప్రాసెస్లో చూపించిండనండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా న్యూ ఛానల్ని కోఆపరేట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వాళ్ళకి నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.